పొలిటికల్ మైలేజ్ కోసమే విశ్వేశ్వరరెడ్డి కేసు వేశారన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. తనకు సంస్కారం ఉందని, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసన్నారు. 60 ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు తనపై ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఏం సార్, మీ మీద బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. మీ ప్రత్యర్థి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కేసు పెట్టిండు. ఏమైంది అసలు ఇద్దరి మధ్య? నా మీద కేసు నమోదైందని చెప్పి ఆయనే చెప్పిండు. 60 ఏళ్ళ నా లైఫ్ స్పాన్లో ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ లేదు నా పేరు మీద. నాకు అంత సంస్కారం ఉంది, ఎవరితో ఏం మాట్లాడాలో నాకు తెలుసు. ఎందుకు కేసు పెట్టిండు, ఏమన్నానో అది కూడా చెప్పమానండి, అప్పుడు నేను చెప్తాను. ఊరికా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టేందుకు ఏముంది, ఎవరైనా ఏమన్నా పెట్టవచ్చు. మీరు ఆయన బెదిరించినట్టు కదా. ఇప్పుడు ఎవరి ఇష్యూ వాళ్ళదమ్మా. ఇప్పుడు బెదిరించే టాపిక్ ఎందుకు, ఏం బెదిరించినా ఏమని బెదిరిస్తే అది బెదిరింపు అనుకుంటుండు. అయినా పొలిటికల్ మైలేజ్ అయినే చెప్తున్నాడా? 3 రోజులు అయింది, అది అయిపోయింది, ఇగ్నోర్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎవరో చెప్పిన దాన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకోమని చెప్పి ప్రతిదీ పొలిటికల్ మైలేజేనా? వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు ఎఫ్ఐఆర్లు అనడం. నేను అందుకే దీని టాపిక్ ఎందుకు కామెంట్ చేయాలో తెలుసుకోలేదంటే, అంత ఓపెన్గా చెప్తుండే ఆయన 3 రోజుల ముందైంది, అది ఇగ్నోర్ చేస్తా. కానీ పొలిటికల్ మైలేజ్ గురించి ఎవరో చెప్పారు, దీన్ని హైలైట్ చేయమని చెప్పి అంటే దాన్ని హైలైట్ చేసినట్ట. ఇద్దరు రాజకీయ నాయకులు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. కొన్నిట్ల భేదాభిప్రాయాలు వస్తే కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే దానికి ఏముందో. అసలు ప్రత్యర్థులు ఫోన్లో మాట్లాడుకోవడం ఇంట్రెస్ట్ ఉంది. మీరెందుకు మీ ప్రత్యర్థికి ఒకవేళ మీ సర్పంచ్లతో అయినా మాట్లాడితే మీరు మీ సర్పంచ్తో మాట్లాడుకోవచ్చు, కానీ మీ ప్రత్యర్థికి ఎట్లా ఫోన్ చేయాలనిపించింది? ప్రత్యర్థి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందో, ఆయన ఏమన్నాడో, ఏం మాట్లాడిండో, దానికి ఏమన్నాడో ఆయన అడగండి. ఏం చెప్పిండో వాళ్ళకు, నేను ఏం అడిగిందో చెప్పమనండి. మీ సర్పంచ్లు మీతోనే ఉన్నారా, పోయినరా ఆయన బడి? ఏ ఒక్కరు కూడా బోరమ్మా. నేను ఏమంటున్నా అంటే, బీజేపీ పార్టీ పుట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మొత్తం మంది ఖాళీ అయిపోతుంది అన్నారు. ఎవరైనా ఒక్కరు పోయినరా? ఇప్పుడే కాదు, అప్పటికెళ్ళి చెప్పండి. ఇప్పుడు కేసుని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు మీరు? కేసును మా లీగల్ అడ్వైజర్ చూసుకుంటారు. అది ఏం కేసు, 504 కేసు పెట్టి, అదే సెక్షన్ అంటే తెలుసు కదా మీ అందరికీ. అదో సెక్షనా, అదో కేసా, దాని గురించి ఏముంది? 504 పెద్ద కేసే కాదు, కానీ సర్పంచ్ అయితే ఎప్పుడు ఉన్నారు, ఎలక్షన్స్ టైం కాబట్టి ఆయన అనవసరమైన కేసు ఫైల్ చేసిన అనేది చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా మిస్టర్ శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.